అసలు వీళ్ళు ఈ స్కానర్ అనే ప్రోగ్రాం పెట్టినప్పుడే కూటమి ప్రభుత్వం నుంచి అందరూ పిలిపించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, ఏదో డబ్బులు కొట్టేసే ప్రయత్నమే జరగబోతుంది అనేది వాళ్ళు అది నిజం చేసుకున్నారు. మునిగిపోయే పార్టీని తాత్కాలికంగా కొన్నాళ్ళన బతికించుకుందామనే ఉద్దేశంతో ఈ స్కానర్ అని పెట్టి కొత్త స్కామ్కి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థానికంగా ఉన్న చిన్న చిన్న నాయకులు కార్యకర్తలకు ఖర్చుల కోసం వస్తే ప్రజల దగ్గర నుంచి దోసేస్తే అయిపోద్ది పని అనే ఉద్దేశంతో ఈ రకంగా దోపిడీ మొదలుపెట్టారు. కొత్త రకంగా అవును, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళందరూ లోపలేయాలి. గతంలో అండి ఇతను నా సైన్యం అని చెప్పేసి వాలంటీర్లను ఏ విధంగా ఊరి మీదకి వదిలేయడో చూసాం రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అందరూ అని చెప్పలేం, వాళ్ళలో చాలా వరకు కూడా ఇంట్లో ఒంటరిగా ముసలాళ్ళు అంటే మెళ్ళో గొలుసులు లాక్కెళ్ళటం, వాళ్ళ తమ్ ఇంప్రెషన్ తీసుకుని బ్యాంకులో డబ్బులు దోచేయటం, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఇలాంటివన్నీ చాలా చూసాం. జగన్మోహన్ రెడ్డి సైన్యం చేసిన పనులు. ఈ రోజున డైరెక్ట్గా సైన్యం లేదు, ఇంకా అతని నాయకుల్నే డైరెక్ట్గా రంగంలో దింపాడు.